The champion, second qualifier to quarterfinals. లాస్ట్ వీక్ క్వాలిఫైర్ 1 ఫినిష్ చేసుకున్నాం క్వార్టర్ ఫైనల్స్ కి, అండ్ ఈ రోజు క్వాలిఫైర్ 2 జరగబోతోంది క్వార్టర్ ఫైనల్స్ కి. అండ్ ఈ రోజు ఈ ఎపిసోడ్ పూర్తయ్యే టైం కి ఎవరెవరు ఈ ఛాంపియన్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కి ఎంటర్ అవబోతున్నారో తెలిసిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా క్వాలిఫైర్స్ అనగానే అద్భుతమైన కంటెంట్ ఇవ్వాలని చెప్పి మా కొరియోగ్రాఫర్లు, అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని మా ఛాంపియన్లు, ఎవరిని క్వాలిఫై చేయాలా అని మా జడ్జిలు అందరూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చే ఓ ఇద్దరేమో తీవ్రవాదుల్లా, మరో ఇద్దరేమో తీవ్రమైన వ్యాధితో ఉన్న వాళ్ళలా ఓ నలుగురు ఉంటారండి. వాళ్లే లెట్ మీ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ. Come on, bro. Enjoy. Yes. Enjoy. Come on. Enjoy. In the Dalgar. Enjoy. Yes. Whole night. Watch. ఒక్క నిమిషం ఇటీవా. Dancer. యా మామూలుగా ఉండదు. Come on, Dad. Yes. ఏం జరుగుతుంది ఇక్కడ? క్వాలిఫైర్ 2 క్వార్టర్ ఫైనల్స్ కి ఎవడెళ్తాడని అందరూ అంత టెన్షన్ గా ఉంటే నువ్వు వచ్చి అన్నాడు. ఇది ఒకసారి నేను ఫుల్ టెన్షన్ లో ఉన్నా బ్రో. క్వాలిఫైర్స్ ఏదో సౌండ్ వచ్చింది రాగా అనేది సౌండ్ వచ్చింది. టెన్షన్ లో వచ్చింది సౌండ్ అది. ఎంజాయ్ ఎంజాయ్ బ్రో. నో బయలుదేరి. ఓకే ఇద్దరు వచ్చారు, ఇంకో ఇద్దరు ఏరి. ఏంటి భయ నవ్వుతున్నారు? దేనికి? కాదు కాదు భయ్య, మేమే చిరాకు అంటే మాకంటే పరమ చిరాకు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళకి అసలు తెలియదు కదా. రమ్మను. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే వలకా పలికే చిలకేలే కుల్కేటి కల్కేలే. హాయ్ ప్రదీప్, ఎలా ఉంది స్టెప్? అయిందా మజ్జిగ తిప్పడాలు? మజ్జిగ తిప్పడాలు స్టెప్ ఓకే. మా ఊర్లో మా బామ్మ అలా తిప్పింది కదా. ఏంటి మ్యాటర్? ఈ రోజు మేము చాలా మంచి మూడ్ లో ఉన్నాం తెలుసా, జాయ్ఫుల్ మూడ్ లో ఉన్నాం తెలుసా. కాదు, ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుసా మీకు? ఏంటి? క్వాలిఫైయర్స్ అవబోతోంది, దీని తర్వాత క్వార్టర్ ఫైనల్స్ లకు ఎవరు వెళ్తారు, ఆ టెన్షన్. Why? అంటే మీకు ఇప్పటి వరకు ఏం జరిగిందో మీకు తెలియదు. అయినా వాళ్ళిద్దరు ఎందుకు అక్కడ వెళ్ళి కూర్చుని పోయారు? జనరల్ గా మేము ఫస్ట్ వెళ్తాం కదా. లేలే, వచ్చారు మీలాగే డాన్స్ చేశారు. ఫస్ట్ డైలాగ్ ఫుల్ క్లారిటీ వచ్చింది, వెంటనే వెళ్ళిపోయి కూర్చున్నారు వాళ్ళు. మీకు కూడా అర్థం కావట్లేదా? ఓకే, సో సెకండ్ క్వాలిఫైయర్ లో లెట్స్ బిగిన్ ద రౌండ్ నెంబర్ 1. మనీ ట్రాన్స్ఫర్ జరగలేదు, సో హైయెస్ట్ అమౌంట్ తెలియవు కాబట్టి జడ్జెస్, సో ఈ సెకండ్ క్వాలిఫైయర్ లో ఫస్ట్ రౌండ్ ఎట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సుధీర్ అండ్ రష్మి. సో సుధీర్ అండ్ రష్మి ఫస్ట్ రౌండ్ ఛాన్స్ మీకు ఇచ్చారు. ఎవరిని పంపిస్తున్నారు? రాజుని. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ రాజు. నాది
అందాల గుట్ట ఎదురు పడుతుందని నేననుకోలేదు. తన కంటి చూపు నా గుండెల్ని కోసేస్తున్నాయి. కంపంతోనే వద్దు నీ రూపంతో కోసెయ్యి సుడిగుండంలో వద్దు నీ ఒడిలో నన్నే నిలువున ముంచెయ్యి నిప్పులతోనే వద్దు తన చూపులతో కాల్చెయ్యి కాడసలే వద్దు నీ వాల్జడతోనే నా ఊపిరి తీయి మందు పాతరే వద్దమ్మో ముద్దు పాతరే చాలమ్మో పిడుగుపాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో ఇష్టం ఇష్టం అయినా ఇష్టం నువ్వు నన్నే చూపు నాలో ప్రేమని కాదంటే కష్టం నువ్వంటేనే హే నువ్వంటేనే ఏం చేయమంటావా ప్రియతమా ఆకాశం నేలైనా ఈ నేలే నిండైనా ఆనందో లేకున్నా నువ్వంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం. అరే ఓ వారం ఖాళీగా ఉంటే మొత్తం బ్యాచ్ లైన్ కట్టారు కదరా. రాక్షస ప్రేమ అంటారు దీన్నే. పూర్ణ గారు రాజు అంటే నాకు రాక్షసులు అంటే భయం బట్ పర్వాలేదు ఈ రాక్షసులకి డాన్స్ తెలుసు కదా డాన్స్ తెలుసు ఏమే అయితే నాకు ఇష్టమే అవును, రాక్షసులకి బాగా మ్యాచ్ అవుద్ది. యు కాల్ మీ రాక్షసన్ ఏ అందాల రాక్షసి. కవర్ వేర్ ఇస్ ది బిగ్ రాక్షసన్ వేర్ ఇస్ ద అదర్స్ కొరియోగ్రఫీ చాలా 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 బాగుంది డాన్స్ తెలిసిన రాక్షసుడు నాకు కూడా ఇష్టమే సో నేను ఇవ్వాలి కదా Come. ప్రియమణి గారు నేను చెప్పాం మేడం, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. మాస్టర్ రాజు మాస్టర్ ఫ్యాంటాస్టిక్ డా రాజు. థ్యాంక్ యూ మాస్టర్ బాయ్స్ మీద అది వచ్చావు వాకింగ్ ఇన్ ద టైమ్ యువర్ ఎక్స్ప్రెషన్ అదిరింది. మాస్టర్ థ్యాంక్ యూ బాయ్స్ ఆర్ గుడ్ రా రే. సౌండ్ ఎఫెక్ట్స్ లా చాలా బాగా వర్క్ చేశారు రా. సూపర్ గా ఉంది. ఇది మీట్లా చేశారు కదా పైన గిన్నెలా యు లుకింగ్ లైక్ కింగ్ రా రే. థ్యాంక్ యూ కొరియోగ్రాఫర్ వేరే లెవెల్ రాను. హ్యాట్స్ ఆఫ్, హ్యాపీ జర్నీ, బాయ్. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఇప్పుడు. బాయ్ హ్యాపీ జర్నీ అవును కరెక్ట్. ప్రియమణి గారు వద్దు హట్టే వెళ్ళిపోదాం మన ఇద్దరం పదండి. కూర్చో. మీరు నాకు చాలా ఇష్టం మేడం. ఏ ఉండే మీకోసం ఇంకో ప్లాన్ రెడీ చేశాను మేడం అవసరం ఆల్రెడీ. లేదు ఇప్పుడే అవసరం లేదు రెడీయా? ఓకే చూద్దాంలే మాస్టర్ మీద వేయించారా ఏ చాలా థ్యాంక్స్ రా రే, చాలా థ్యాంక్స్ రా రే. 2 days జడ్జికి పెద్ద బ్రహ్మాండ ఇన్వైట్ రా రే. ఒక 2 days జడ్జికి నాకు నా 40 years లో నా మీద ఇంత పూలు పడలేదు. ఐ థింక్ 80 years లో పడుతుంది అనుకున్నాను. మీరు తొందరగా పడేశారు. నాకు ఎలా చెప్పాలి? ఓకే రాజు చాలా బాగుంది థ్యాంక్ యూ. అభి
ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రఫీ అభి నిజంగా. అండ్ విత్ దట్ ప్రాప్ మీద చేసిన అన్ని విత్ 2 బాయ్స్ వచ్చి ఇది చేయడం, ఫార్మేషన్స్ చాలా బాగుంది. బాయ్స్ అందరూ చాలా చాలా బాగా చేశారు. బాయ్స్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్, నో కంప్లైంట్స్, వెరీ వెల్ డన్. రాజు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. సో ఆది అండ్ వర్షిని మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అక్సా ఖాన్. ఓకే, ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ అక్సా ఖాన్. ఆగు తల్లి, ఆ పాములు మామూలువి కావు. ఎంత శక్తివంతమైన పాములంటే నువ్వు అతన్ని రక్షించడం అంత సులువు కాదు. అంతేకాకుండా నీ ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు. తప్పదు స్వామి. పరమేశ్వర, ఇటు నిన్ను చిన్ననాటి నుండి కొలిచే ఈ తల్లి, అటు ఎన్నడూ వీడని నీ కాలసర్పం, ఇద్దరిలో ఎవరికి అన్యాయం జరగకుండా చూడు స్వామి. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలగద రాగలేశమైన హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమక ముల నాదానా యమక గమక ముల యోగానా పలుకుతున్న ప్రాణానా ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా హర హర
వండర్ఫుల్, సూపర్. అండ్ ఆ పాట విన్నా, ఆ తాండవాలు చూసినా నిజంగానే గూస్ బంప్స్ ఉంటుంది, ఎప్పుడు ఆ వైబ్రేషన్ ఉంటుంది. వెరీ ట్రూ. దట్ ఈస్ శివ. ఐ స్టార్ట్ విత్ ప్రియమణి గారు. ఇవాళ అక్సా, యూ వర్ ఆన్ ఫైర్ టుడే అక్సా, సీరియస్లీ. మాస్టర్ ఎక్కడా? చాలా బాగుంది మాస్టర్, మీ కొరియోగ్రఫీ ఏం చెప్పాలో నిజంగా తెలీదు. లార్డ్ శివాది ఇది చూస్తేనే నాకు గూస్ బంప్ వచ్చేసింది నిజంగా. అండ్ ద పీపుల్ హూ డిడ్ యాజ్ ద స్నేక్, థ్యాంక్ యూ మేడం. టూ గుడ్ అండి. ఇక్కడ బాయ్స్ చాలా బాగా మీరు చూపించారు మాస్టర్, దట్ ఎండ్ లో ఏవైనా జరిగితే భక్తి ఆల్వేస్ విన్స్ అని మీరు ఆ మెసేజ్ స్ట్రాంగ్ గా మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్ మాస్టర్. అండ్ అందరూ చాలా బాగా చేశారు. ఐ లవ్డ్ ఇట్ అక్సా, లవ్ యూ వెరీ వెల్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ సూపర్ మా, నీ పాస్టర్స్ లో చాలా బాగుంది. క్లీన్ స్టోరీ అర్థమైంది, హ్యాపీగా ఉంది. నా చూసినప్పుడు గూస్ బంప్స్ దా. హ్యాట్స్ ఆఫ్ టు హ్యాపీ జర్నీ ఫర్ ఫ్యూచర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. స్వింగ్ జర్ అక్సా నాకు తెలుసు, అక్సాకి ఇది కూడా తెలుసు, నిజంగా నాకు తెలియదు. బట్ యువర్ చక్రాస్ వాజ్ లైక్ ఆల్ యువర్ చక్రాస్, everything, your postures, your expressions, you're a complete dancer, yeah. Guys, you also really rocked with this makeup and everything, but I want to give a standing ovation for the guy who was hanging for the whole performance. Completely, it was a blessed performance. Thank you. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయింది. ఇట్స్ టాస్క్ టైం మై డియర్ కామ్రేడ్స్. అది వేరే లెవెల్ లేదురా. ఫస్ట్ నీ పోస్టర్ ఒకటి ఉంది చూరా, ఈ లెగ్ ఎందుకు గ్యాస్ ప్రాబ్లమా? స్టైల్ మాస్టర్. వావ్, నువ్వు కూడా దగ్గర వస్తున్నావు వాడితో. కనపడవు కానీ నువ్వు కూడా వేరే లెవెల్ వేస్ట్ అంటే. టాస్క్ ఎవరికి ఇద్దాం జడ్జెస్? ఇప్పుడు టాస్క్ ఏంటంటే చెప్పండి. ప్రదీప్ అండ్ పూర్ణ వచ్చి దేర్ మ్యారీడ్ కపుల్. నాకు టాస్క్ ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఉన్న మేబీ ఒక అవుట్ హౌస్ అని అనుకోండి, రెంట్ కి ఇద్దాం అనుకుంటున్నారు. దాంట్లో సుధీర్, ఆది బ్యాచులర్స్ అన్నమాట. అండ్ ఇంకో పక్కన రష్మి అండ్ వర్షిని, వాళ్ళు కూడా బ్యాచులర్స్. ఏవండి ఏవండి కాఫీ తాగుతారా? చిన్నాటి తర్వాత కాసేపు ఇంకేమైనా కావాలండి? వంట ఏంటి వాళ్ళు ఏం చేసావు? మీ ఇష్టం. కర్రీ చాలా బాగుంటుంది అది. యా. ఏం కావాలి? ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉంది అంట కదా, మా ఇద్దరికి కావాలి. ఏమీ లేదు, బయలుదేరు. అరే డింగ్ డాంగ్లు, మీరు వస్తారా రారా? ఏదో చేస్తున్నారు కదా, అయితే వద్దామని. రారా రమేష్. అరే సురేష్, ఏంట్రా మనకి రూమ్ దొరకట్లేదు? దొరికినప్పుడు అలా నువ్వు దొరికిపోతుంటే వాళ్ళు పంపించేస్తున్నారా? అంకుల్ అంటే పెంకు లేచిపోద్ది. అది కాదు అంకుల్. ఎవడికి అంకుల్? అది కాదు అంకుల్. కాదండి, ఆంటీ కోపం రాలేదు, అంకుల్కి ఎందుకు కోపం వస్తుంది? ఆంటీ ఎవడరా? ఇలా పెట్టి కోటే అంటే మళ్ళీ మైక్ రాదు. ఇక్కడ ఏదో పోర్షన్ ఖాళీగా ఉందన్నారు బ్యాచిలర్స్ కి అని చెప్పని. ఉంది. మేమిద్దరం బ్యాచిలర్స్ అండి. బ్యాచులరా మీ ఇద్దరా? అవును. ఈ వయసులో కూడా మ్యారేజ్ అవ్వలేదా? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇల్లు ఇస్తున్నాం అంటే రెంట్ కి చూసుకోవాలి. ఆంటీ కొంచెం మీరే చెప్పండి. ఒక్కోసారి అంటే అన్న రెంట్ టాపిక్ లైక్ న్యాన్ స్నేహకున్ను ఇస్తా, బట్ ఏం ప్రాబ్లం అంటే నీతో మాట్లాడకూడదు, మీరు కూడా మాట్లాడకూడదు. అసలు వాళ్ళు నాతో మాట్లాడి చూడండి. అసలు నేను అసలు మాట్లాడు మాట్లాడు. చెప్పండి ఏంటి, ఏం కావాలి? ఎస్ టెల్ మీ. మీ జాకెట్ చాలా బాగుంది సార్. జాకెట్ కావాలా? ఇంటు కావాలా? ఇంటూ వద్దండి, ఇల్లు కావాలి. అమ్మో, తెలుగు కరెక్షన్ ఈవిడ చేస్తుంది. అమ్మో. మీ ఇద్దరు కన్ఫర్మ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. కలవకూడదు, మాట్లాడకూడదు. మనకెందుకు ఇంక రూములు ఇవన్నీ? ఓ పని చేద్దాం, ఫస్ట్ రూమ్ లో దిగిపోదాం, ఆ కలవని తర్వాత చూసుకుందాం. మాకు ఓకే. హలో అంకుల్ ఆంటీ అంకుల్ సారీ. ఏసీ ఉంటే ఎంత బాగుండేదో. అమ్మా, ఇళ్ళతో పాటు ఉంటే అంత బాగుంటుందో.
ప్లీజ్ మాకు పోర్షన్ ఇచ్చేస్తే ఏదో ఒకటి చూసి సెట్ సరే చేసుకుంటాం. మీ పేర్లేంటి? నా పేరు రమేష్. ఆ, వాడు చెప్తాడేంటి? అన్న ఫ్రెండ్ సార్ ఆడే చెప్తాడు. నా మరి పేరు వాడి పేరేంటి? సురేష్. ఆడి పేరు ఆడే చెప్పుకుంటాడు సార్. మరి మీరేం చేస్తుంటారు? నేను ఏం చేస్తుంటారా? ఏంటి అదో పెద్ద కంపెనీలేండి. సరే రాత్రి ఇది పడుకోరా? ఏసీ లేకుండా ఎలా పడుకోమంటారు సార్? ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ పడుకోండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఈ రోజు అంటే ఆదివారం కదా, నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యావు కాబట్టి ఆ సినిమా 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 కూడా మలయాళం సినిమా వెళ్దాం, తెలుగు సినిమా వెళ్దాం. మలయాళం సినిమా. మలయాళం సినిమా. ఏంటి మలయాళం సినిమానా? మలయాళం సినిమానా? చిన్నాటి నేను వీళ్ళ ఏంటి? సంగతి చూస్తాను, నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురామ్మా. ఇది జాగ్రత్తగా ఉండింది. బాయ్ ఆంటీ, జాగ్రత్త. ఓకే ఓకే సరే. ఓకే సో లెట్స్ బిగిన్ రౌండ్ 2. సో జడ్జెస్ ఫస్ట్ రౌండ్ స్టార్టింగ్ ఛాన్స్ వాళ్ళకి దొరికింది. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఎవరికి దొరుకుతుంది? సెకండ్ రౌండ్ ఆది అండ్ వర్షిని టీం నుంచి. సో ఆది యూనివర్సిటీ ఎవరు పంపిస్తున్నారు? మాన్సి. సో ఆది యూనివర్సిటీ టీం నుంచి లెట్స్ వెల్కమ్ మాన్సి. ఏ ఆగాగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వేంటి, నీ చేతిలో ఆ పూజ సామాన్ ఏంటి? ఇదేమన్నా గుడి అనుకుంటున్నావా? మ్యూజియం. వెళ్ళు వెళ్ళు. అది ఏంటయ్యా అలా అంటావు? ఆయన దేవుళ్ళ అంటాడు, ఒక్కసారి దర్శించుకోవాలి. తప్పుకో. ఏంటి తప్పుకునేది? ఆయన రేంజ్ ఏంటి, నీ అవతారం ఏంటి? అసలు నీకేం తెలుసు? రే ముందు ఆ డోర్లు వేసేయండి రా. నాకు ఏం తెలుసా? చూస్తారా చూడండి. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా. రాజసాన ఏలరా రాజా రాజా రాజా. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా. రాజసాన ఏలరా రాజా రాజా రాజా. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా. రాజసాన ఏలరా రాజా రాజా రాజా. మైకల్ స్వామి, నేను మీ దర్శనానికి వస్తే మీరే దిగి వచ్చారా? ఇది కళ నిజమా? హా స్వామి, నేనే. నీవే నా నన్ను తలకినది, నీవే నా నన్ను పిలకినది, నీవే నా మదిలో నిలది, హృదయము కలవరపరచినది. నీవే నా నన్ను, నీవే నా నన్ను. స్వామి, ఒక్కసారి మా స్టైల్లో కూడా ఆడేద్దామా? ఓకే. నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది. నీవేలే. స్వామి, మీకు ఒక్క విషయం చెప్పచ్చా? అది ఐ లవ్ యూ. I love you too. చూపులన్నీ పూల బాణాలే, దూరనప్పు తీసే ప్రాణాలే, మనసులెన్నో రాజుకున్న వేళలో ఒంటి నిండా వేసవాయే వేడిలో. రాజు నీవైతే, రాజు నీవైతే, రాణినే నా మనసుగా మోహన
మీతో ఆడడానికి మా ఎనర్జీ సరిపోద్దు స్వామి. అమ్మా వెయిట్, ఐ హ్యావ్ అన్ ఐడియా. అమ్మ గండిపేట గండి మైసమ్మ తల్లి మా ఊరు మా వాడ సల్లంగా ఉండాలని నీకు తోడు బోనము తీసుకొని రాజశేఖరానిపై మోజు తీరలేదురా. రాజసాన గెలరారా. రాజశేఖరానిపై మోజు తీరలేదురా. రాజసాన గెలరారా. రాజశేఖరానిపై మోజు తీరలేదురా. రాజసాన గెలరారా. రాజా 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 రాజశేఖరానిపై మోజు తీరలేదురా. మాస్టర్ మంచి ఒక్క బీట్ కూడా వదలలేదే. ఏంటి మా ఎనర్జీ, డెవిల్ సూపర్ పర్ఫార్మెన్స్. రాజశేఖరానిపై మోజు తీరలేదురా. వేరియేషన్ చాలా బాగుంది. మిక్సర్ ఫ్రైడ్ రైస్ కాన్సెప్ట్ ఉంది చూడు, ఎక్స్ట్రానరీ. ఏ కృష్ణ ఎక్కడ రారా? సూపర్ అరే, హ్యాట్సాప్ అరే. ఈ రెండు కళ్ళు ఫైట్. ఎవరిని చూడాలి ఎవరిని చూడాలి ఎవరిని చూడాలి ఎవరిని చూడాలి. సమ్మ ప్రెసెంటేషన్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ టు ద ఫ్యూచర్. బాయ్ రా. ప్రియమణి గారు, Mansi and Krishna, what a performance. I absolutely thoroughly loved it and enjoyed it. And Michael Swami చాలా బాగా చేశారు మీరు. Hats off ma. What a as correctly as master said, ఎవరిని చూడాలి రెండు కళ్ళు చాలదు. Competition between the two of you. ఎవరిని చూడాలి. That's the way you took it. This performance was definitely one. It took it to another level. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, ఇది యాక్చువల్లీ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. ఎవరు చూడాలి బై కృష్ణ మాస్టర్. ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ పర్ఫార్మెన్స్. Mansi, I could see Madhuri ma'am in you. It was a great job. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? తేజస్విని. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజస్విని. మియా మియా మసాజ్ సెంటరా? అబ్బా, పేరు ఎదిరిపోయిందంటే ఒకసారి ట్రై చేయాలి. Hey, look at that. చమరికా బాగున్నారా? మసాజ్, మియా మసాజ్ కావాలా? ఎంత 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 మనీ మనీ హౌ మచ్ మనీ? అదన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ట్రై చేయి. క్యాట్స్ మియావ్ మియావ్. కస్టమర్ వచ్చేసేయండి. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద.
చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని తిరిగి పరదా తప్పగలదా ఉరకలేస్తున్న ఆశని దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని ఎన్నో అందాల స్వాగతిస్తూ ధైర్యమంటుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసూరమంటే ఎలా ఈ ఉడుకు ఈ దొడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకు ఈ వయస్సుని లాగి కరిగిపోని ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ముసుగు వెయ్యొద్దు పనులు వెయ్యొద్దు ఎగరని పాలికి తుఫాను వేగాలతో Let's go. ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరని పాలికి రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు లేదు కాదని వారే లేరురా మనకి తోచిందే చేసి చేత ఎవరు ఏమంటే ఏంటిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద Cats. Meow meow. Money, money, money. Give me money. ఓ గాడ్ పర్స్ మర్చిపోయానే ఇప్పుడు ఎలా? నో మనీ నో మనీ. అలాగా ఇప్పటి వరకు మీ మసాజ్ చూసావు, ఇప్పుడు నా మసాజ్ చూపిస్తాను రా. వా అసలు ఆహా ఆ ఎనర్జీ ఆ స్టైలు మొత్తం మీ ఆమె ముసుగు వెయ్యొద్దు మనసు మీద మాస్టర్. తేజు ఎస్ మాస్టర్. ఆ సాంగ్ ఉంది, మూడ్ సాంగ్ అది. ఒక్క చోట్ల నుంచి కూడా నీ బయట రాలేదు. వాట్ అ గ్రేస్, వాట్ అ ఫ్లెక్సిబిలిటీ, సూపర్ కొరియోగ్రఫీ. ఎగరని పాలికి రాళ్ళ రెక్కల్ని పిల్లకి అట్లా రమ్మా. ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా సునీల్ చాలా సూపర్ క్రియేటివ్. ఓపెనింగ్ లైట్ అనుభవించండి తెలియదంటే ఏంటిది పెద్ద డ్రాప్ బ్యాక్. ఇట్స్ వెరీ సూపర్ షో. వాడే డ్రాప్ బ్యాక్. మధ్యలో ఏమీ తెలియకుండా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడరా. బాబా బాబా వాడ్లా అయ్యో అయ్యో పా ఏమి రే పకడా వర్డ్సే లేదు. చాలా హ్యాపీగా ఉంది. సూపర్ మా తేజు. గాడ్ బ్లెస్ యూ. ప్రియమణి గారు. I seriously have no words, Teju. I'm speechless. What a performance, what a performer. You are one of the strongest performers I've ever seen. Pradeep, if you're okay, can I call one more contestant who performed in the song? Of course, outstanding performance. Sudhir. లేదు ఎంత ధైర్యంగా వస్తున్నా చూడరాను. ఇంకొకరు రావాలంటే అది వేరే. వచ్చి అక్కడ ఆశీర్వాదం ఏం పీకావు అక్కడ నీ. కాదు మాస్టర్, జడ్జ్ పిలిచారని వచ్చాను మాస్టర్. సీరియస్ గా నీ రాకూడదురా. దీంట్లో వేస్ట్ కేటగిరీ నువ్వు. నో వర్డ్స్ నీ గురించి చెప్పడానికి నాకు ఇప్పుడు లేదు. Madam. No, but the reason I called you here was obviously thank you so much for supporting Teju so well. అలాంటి సాంగ్కి ఎవరు సపోర్ట్ చేయరండి అసలు. అది కాదు, ఆబ్వియస్లీ ఇప్పుడు టీమ్ లీడర్ ని మీరు వెళ్తారా? సరే చూద్దామండి. On a serious note, Sudhir, thank you so much for supporting Teju so well and this entire act also. Sunil, fantastic choreography. Thank you, ma'am. Purna garu. Teju, you are a killer performer, man. ఒక గర్ల్ కి కాన్ఫిడెంట్ ఉండాలి లేదా చేయకూడదు. ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ తేజు.
సునల్ మాస్టర్, వై డిడ్ యూ చూస్ సుధీర్ గారు? చాలా సార్లు దొరికాడండి అక్కడే. బట్ వై సుధీర్ గారు? నేచురల్ గా రావాలి కదా, సో అందుకని. ఆ ఫీలింగ్ అతనికి తెలుసు. ఒక థీమ్ ఉంది, ఆ థీమ్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళు పెడతారు. ఎక్స్పీరియన్స్ ఉంటా ఎవరైనా ఉండాలి. సుధీర్ లేకుండా ఒక నాన్ కంటెస్టెంట్ గా ఇంకెవ్వరు ఇలాంటి పర్ఫార్మెన్స్ అంత స్పోర్టివ్ గా ఎవరు చేయలేరు. And thank you Sudhir garu for supporting Teju and the group. Thank you so much. సుధీర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సుధీర్ వేరే లెవెల్, నువ్వు వచ్చి బెస్ట్ రా. సీరియస్ గా నాకు నీ బ్రదర్, ఓకే, అందువల్ల నీతో ఆడుకుంటాను రా, వేరే ఎవరితో ఆడుకుంటాను. ఏంటంటే ప్రదీప్ ఆడుకుంటే, రేష్మి ఆడుకుంటే, ఇక్కడ వీడు నేను వాడు ఆడుకుంటే పిల్లర్ అలాగే ఉంటుంది. సుధీర్ అనేది బెస్ట్ అని ఒప్పుకుంటా. ఆ బెస్ట్ ని ఇతను డామినేట్ చేసిన ఫస్ట్ ఇక్కడ కూర్చొని. అది ఆ సీట్ కి రారా. నాకు ఒకటి అడగాలి, ఎవరి దగ్గర అడిగారు? తేజు దగ్గర కూర్చో. ఆ మూమెంట్ మర్చిపోయారేమో అని గుర్తు చేస్తున్నాను. లెగ్ ఒకటి పైన వేస్తారు కదా, అది ఎక్కడైనా మిస్ అవుద్దేమోనని. అది కూడా కావాలా మీకు? అదే కదండి మెయిన్ స్టెప్ అందులో. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. గుడ్ లక్. థ్యాంక్ యూ. సో లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో జడ్జెస్, థర్డ్ రౌండ్ ఎవరు స్టార్ట్ చేస్తారు? సుధీర్ అండ్ రష్మి. బాబీ. ఓకే, సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ బాబీ. బాబీ, మన ఇద్దరి గురించి మా నాన్నగారికి చెప్పేశాను బాబీ. నువ్వేం చేస్తావని మా నాన్న నన్ను అడిగినప్పుడు తను ఒక మంచి డాన్సర్ నాన్న అని చెప్పాను. తర్వాత మా నాన్నగారు ఏమన్నారో తెలుసా? డాన్సరా? అది ఒక లైఫేనా? అయినా వాడెప్పుడు బాగుపడాలి, నిన్నెప్పుడు బాగా చూసుకోవాలి, ఇదంతా కాని పని. కానీ మర్యాదగా నేను చెప్పినోని పెళ్లి చేసుకో. కాదు కూడదు అన్నావు అనుకో, తెల్లారేసరికి నా శవాన్ని చూస్తావు. సారీ బాబీ, బాయ్, నన్ను మర్చిపో. రే నాన్న ప్లీజ్ రా, నన్ను వదిలేళ్ళకరా ప్లీజ్ రా. నేను మీ డాడీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడతారా మన గురించి? ప్లీజ్ రా నాన్న, వదిలేళ్ళకరా నాన్న, ప్లీజ్. బాగా చేసావు బాబీ. ఈ స్టెప్ నాకు చాలా నచ్చింది. నువ్వు ఇలానే చేస్తూ ఉండు, లైఫ్ లాంగ్ నా సపోర్ట్ అంతా నీకే. నేను వదిలే ఎక్కడికి వెళ్ళను. నాకు సపోర్ట్ చేస్తూ నాతో లైఫ్ లాంగ్ ఉంటా అన్నమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందే. బాబీ, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. రేపే నా పెళ్ళి. సో ప్లీజ్ నీ మనసులో ఇచ్చి నన్ను తీసి, ఈ జన్మలో నేను నీకు కనిపించను.
టేక్ కేర్. రే నాన్న ప్లీజ్ రా, నన్ను వదిలి వెళ్ళకరా ప్లీజ్ రా. ఐఎమ్ సారీ బాబీ. కాల్చిన నీరు ముంచిన ప్రేమ రంగు ఇది మారదులే, చూసిన తరిమి వేసిన మరి నీ ప్రేమను మరువదులే. స్వర్గమన్నదొకటున్నదని పిలిచి చూపినది నీలోవే, దూరమైన నరకమేమిటో చూపుతోంది నువ్వే నువ్వే. నేను ప్రాణంగా ఇష్టపడ్డ అమ్మాయి మాత్రం నన్ను వదిలేసి వెళ్ళినా కానీ నేను ఇష్టపడ్డ డ్యాన్స్ మాత్రం నన్ను వదిలి వెళ్ళలేదు, నాతోటే ఉంది. నాకు నీ ప్రేమ కంటే నా డ్యాన్సే ముఖ్యం, నాకు డ్యాన్సే కావాలి. దయచేసి డాన్సర్స్ని తప్పుగా అనుకోకండి, తక్కువ అంచనా వేయకండి. డాన్సర్ కూడా అద్భుతమైన ఎమోషన్లు ఉంటాయి, అందరిలాగే ఉంటాయి. అండ్ ఇంతమంది డాన్సర్స్ తో మేమంతా ఇంత టైం స్పెండ్ చేయడం మా అదృష్టం. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. మాస్టర్, ఇలాగా నీ డాన్స్ చేస్తే అమ్మాయి ఎందుకు పేరెంట్స్ అడగలరా? అమ్మాయి నీ వెనకాల వస్తుంది. సూపర్ రా రే, నీ వచ్చి ప్రాణం ఇచ్చి చేసావురా, నాకు నచ్చింది. రోల్ చేసి పట్టుకున్నావు కదా, సూపర్ రా బాబీ. థ్యాంక్ యూ మాస్టర్. ఎక్కడ జిత్తు? ఆ డాన్సర్ గురించి చెప్పావు కదా, అది మన గురించి చెప్పావు. సూపర్ రా రే. గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ జర్నీ, బాయ్. ప్రియమణి గారు, వెరీ నైస్ మెసేజ్ జిత్తు. ఇప్పుడు ఎవరైనా నాకు డాన్సర్ అవ్వాలని ఆ ఒక ఇది ఉంటే పేరెంట్స్ వచ్చి వద్దు, నువ్వు ఎందుకు డాన్సర్ అవుతున్నావు, నువ్వు ఇది చదువు అది చదువు, వాట్ ఇస్ డాన్స్ ఇస్ నాట్ అ ప్రొఫెషన్, డాన్స్ ఇస్ నథింగ్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళకి యూ గేవ్ అ వెరీ గుడ్ మెసేజ్ దట్ డాన్స్ ఈజ్ అ ప్రొఫెషన్, డాన్స్ ఇస్ అన్ ఆర్ట్. అండ్ దానికి మించి కొరియోగ్రఫీ ఇస్, ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద కొరియోగ్రఫర్స్. మంచి మెసేజ్ ఇచ్చావు జిత్తు, వెరీ నైస్, ఐ లవ్డ్ ఇట్. సూపర్ బాబీ, వెరీ వెల్ డన్ రా, లవ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, ఇట్ వాస్ అ వన్ మ్యాన్ షో బాబీ. ఇఫ్ షీ లీవ్స్ యూ అండ్ గో, ఎలా ఉంటో ద పెయిన్ నిజంగా ఇక్కడ కనిపించింది. స్టార్టింగ్ వన్ గర్ల్, వేర్ ఇస్ షీ? అండ్ దట్ షాడో వర్క్ ఇస్ ఆల్సో నైస్. సాంగ్ సెలెక్షన్ చాలా 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 బాగుంది. గుడ్ జాబ్ బాబీ. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్ గైస్. ఈ సెకండ్ క్వాలిఫైయర్ క్వార్టర్ ఫైనల్స్ లో ద లాస్ట్ పెర్ఫార్మెన్స్ ఆది అండ్ వర్షిని మీ టీం నుంచి ఎవరు రాబోతారు? ప్రభుదేవ. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రభుదేవ. అయ్యా అయ్యా, బాబు బాబు, లోపల నా కొడుకున్నాడంటయ్యా, ఒక్కసారి వాడిని చూపించండి అయ్యా. లేదు లేదమ్మా, అలా చూపించడం కుదరదు. బాబు అలా అనకండి బాబు, అసలే వాడిని చూసి 5 సంవత్సరాలు అవుతుంది. నా కోసం దుబాయ్ వెళ్ళి కష్టపడి ఈ రోజు వస్తుంటే కరోనా అని హాస్పిటల్లో వేశారయ్యా, ఒక్కసారి చూపించండి అయ్యా. ఇక్కడ కరోనా పేషెంట్స్ మాత్రమే ఉంటారు, బయట వాళ్ళని ఎవరి లోపలికి పంపించడం కుదరదు. ఒకవేళ చనిపోయినా కానీ శవాన్ని కూడా మీకు ఇవ్వరమ్మా. అయ్యో అంత మాట అనకండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా కొడుకుని నాకు ఇచ్చేయండి అయ్యా, దగ్గర నేను నయం చేసుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నువ్వు కాసేపు ఇక్కడే ఉంటే నా ఉద్యోగం పోతుంది. పద పద. దేవుడా, నా కొడుక్కి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేడు, వాడు లోపల ఈ రోగంతో ఎంత బాధపడుతున్నాడో ఏంటో, వాడికి త్వరగా నయమయ్యేలా చూడయ్యా. నా కొడుక్కి నయమై నా దగ్గరకు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలనయ్యా, కదలను. దేవుడా, 5 సంవత్సరాల తర్వాత అమ్మని చూడడానికి వచ్చాను. ఎంతో కష్టపడి అమ్మ కోసం చీర గాజులు తీసుకొచ్చాను. ఇవి అమ్మకిచ్చి అమ్మ కళ్ళలో ఆనందం చూడాలనుకున్నాను. నేనెంత బాధపడుతున్నానంటే అక్కడ అమ్మ ఎంతో బాధపడుతుందో. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి.
బాబు మీకు నేనేమి ఇచ్చుకోగలనయ్యా? మా ఆయన జ్ఞాపకార్థంగా ఇది ఒక్కటే మిగిలిందయ్యా. ఇది ఉంచుకొని నన్ను లోపలికి వదలండి అయ్యా. మీకు దండం పెడతానయ్యా. ఏంటమ్మా ఇది? ఇలాంటివి ఇక్కడ అస్సలు కుదరదు. వెళ్ళు వెళ్ళు. నువ్వే ఇచ్చిన మోడై మిగిలే ఈ తల్లి పరమేశ, తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. అయ్యో ఏంటి ఈవిడ? అమ్మా మీరు ఇంకా వెళ్ళలేదా? నీ కొడుకు వస్తాలేవమ్మా, ముందు వర్షం పడుతుంది, ఇంటికి వెళ్ళండి. లేదు బాబు, నేను ఇక్కడే ఉంటాను. నా కొడుకు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలను, ఎక్కడికి వెళ్ళను. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడియారదా. ఓ అమ్మా, నేను వారం నుంచి చూస్తున్నాను ఇక్కడే ఉంటూ ఏమి తినకుండా ఎలా ఉంటున్నావమ్మా? ఇదిగో ఈ టిఫిన్ అయినా తిను. వద్దు బాబు, నా కొడుకు వచ్చి నన్ను అమ్మ అని పిలిచేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నాకొద్దు. గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా. తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకునోసారి కలిపేవా. కనుగొందువేమో ఈ పేగు భాష, చెప్పమ్మ నువ్వు పార్వతి, అమ్మ నీవు భారతి. డాక్టర్! అమ్మా అమ్మా, ఏంటి బాబు? మీ కొడుకు చనిపోయాడమ్మా. అదిగో అక్కడుంది నీ కొడుకేనమ్మా. నా కొడుకేం కాదు, నా కొడుకేం కాదు. నా కొడుకు నేను చూడాలి, నన్ను వదలండి. నా కొడుకు నేను చూడాలి, నన్ను వదలండి. నా కొడుకేం కాదు, నా కొడుకేం కాదు, నా కొడుకేం కాదు, వదలండి. నా కొడుకు నేను చూడాలి, వదలండి అయ్యా, వదలండి. నా కొడుకు నేను చూడాలి, మీ కొడుకు దగ్గరికి మీరు వెళ్తే ఆ రోగం మీకు కూడా అంటుకుంటుందమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా లేవండమ్మా. కన్న కొడుకు కళ్ళ ముందే చనిపోతుంటే కాపాడుకోలేని ఆ కన్న తల్లి బాధని చూశారుగా. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. బంధాలు బంధుత్వాలు మనుషులకి తెలుసు, ఈ కరోనా మహమ్మారికి తెలియదు. ఈ కరోనా నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడం అంటే నీ కుటుంబాన్ని, ఈ దేశాన్ని కాపాడుతున్నట్టే. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇళ్లలో జరిగిన సిచ్యువేషన్ ఇది. సో దాన్ని డాన్స్ రూపంగా ఇక్కడ మన ముందుకు తీసుకొచ్చారు. స్టార్ట్ విత్ ప్రియమణి గారు. Prabhu, it touched me here. I could feel with your pain. I would like to call Chaitanya on stage. Special mention to the lady who played the mother. మధు గారు. Nizanga, Madhu, you acted really well, ma. And Prabhu, love you. Chaitanya, fantastic choreography. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్. కాన్సెప్ట్కి, ప్రభుదేవాకి, మాస్టర్కి, దాంట్లో క్రియేటివ్ దట్ శివన్ అండ్ దట్ కళ్ళు అండ్ వెనకాల శివన్ది బ్యూటిఫుల్ రా. ఇంకో ఒకటి ఏంటి తెలుసా, వీడు వాచ్మెన్ ఇక్కడ. మాటే తనకు చాలయ్య మహదేవా. ఈ ఇద్దరికి లిప్ సింక్ కొంచెం కూడా మిస్ అవ్వలేదురా.
ఎండ్ ఫినిషింగ్ చాలా టచ్ అయింది. వాడు అక్కడ మెరుపులాగా ఉండి అక్కడ పనుకున్నప్పుడు నాకే చూడలేకపోయాను రా. ఆ టచింగ్ అన్న నువ్వు మెరుపు రా రే. చింపేశారా. హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. Chaitanya master, choreography was like fantastic. And Madhu, I think I should give you. Everyone did a great job. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. ఓకే, సో సెకండ్ క్వాలిఫైయర్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక వచ్చే వారం క్వార్టర్ ఫైనల్స్. సో జడ్జెస్, క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2 దాని రిజల్ట్స్ అంటే ఏ రౌండ్ ఎవరు గెలిచారు రిజల్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఓ టు జడ్జెస్. రిజల్ట్స్ ఇక్కడ రెడీగా ఉంది. మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు చేసే పర్ఫార్మెన్సెస్ లో ద నంబర్ ఆఫ్ విన్స్, ద నంబర్ ఆఫ్ లాసెస్, ద నంబర్ ఆఫ్ యువర్ టోటల్ ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ క్వాలిఫైయర్ 1 అండ్ క్వాలిఫైయర్ 2 లో అది యాడ్ అవుతుంది టు యువర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. ద ఓట్స్ ఆర్ రెడీ. కెన్ ఐ ప్లీజ్ కలెక్ట్? రెడీ? ఎస్. జడ్జెస్ ఇచ్చిన ఓట్స్ ప్రకారం ఆ రౌండ్ విన్నర్ ని అనౌన్స్ చేయబడుతుంది ఇప్పుడు. సో ఈ క్వాలిఫై 1 లో సుధీర్ అండ్ రష్మి టీం నుంచి బాబీ పర్ఫామ్ చేశాడు. ఆది అండ్ వర్షిని టీం నుంచి శివమణి పర్ఫామ్ చేశాడు. వీళ్ళిద్దరిలో ద ఫస్ట్ క్వాలిఫైయర్ లో విన్నర్ శివమణి. కంగ్రాచులేషన్స్. ఆది అండ్ వర్షిని టీం నుంచి సోమేష్ పర్ఫామ్ చేశాడు. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి తేజస్విని పర్ఫామ్ చేసింది. విన్నర్ సోమేష్. కంగ్రాచులేషన్స్. ఆది అండ్ వర్షిని టీం నుంచి మాన్సీ పర్ఫామ్ చేసింది. అండ్ సుధీర్ అండ్ రష్మి టీం నుంచి ఐశ్వర్య పర్ఫామ్ చేసింది. విన్నర్ వాస్ మాన్సీ. కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఎపిసోడ్ ద సెకండ్ క్వాలిఫైయర్ ఇది. ఈ క్వాలిఫైయర్ రౌండ్ లో సుధీర్ అండ్ రష్మి టీం నుంచి రాజు పర్ఫామ్ చేశాడు. ఆది అండ్ వర్షిని టీం నుంచి అక్సా ఖాన్ పర్ఫామ్ చేసింది. వీళ్ళిద్దరిలో సెకండ్ క్వాలిఫైయర్ ఫస్ట్ రౌండ్ విన్నర్ is Raju. Congratulations. And round 2 ఆది అండ్ వర్షిని టీం నుంచి మాన్సీ పర్ఫామ్ చేసింది. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి తేజస్విని పర్ఫామ్ చేసింది. అండ్ ద క్వాలిఫైయర్ 2 సెకండ్ రౌండ్ విన్నర్ ఈస్ తేజస్విని. కంగ్రాచులేషన్స్. ద లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక దీని తర్వాత పర్ఫామ్ చేసేది ఇక క్వార్టర్ ఫైనల్స్ లోనే. అండ్ దట్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆది అండ్ వర్షిని టీం నుంచి ప్రభుదేవ పర్ఫామ్ చేశాడు. అండ్ సుధీర్ అండ్ రష్మి టీం నుంచి బాబీ పర్ఫామ్ చేశాడు. అండ్ ద విన్నర్ ఇస్ ప్రభుదేవ. కంగ్రాచులేషన్స్. ఇవి ఈ క్వాలిఫై 1 అండ్ క్వాలిఫై 2 రిజల్ట్స్ మాత్రమే. ఈ రిజల్ట్స్ ని టోటల్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాడ్ చేయబడుతుంది. ఇక ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టే ఆ ఛాంపియన్ ఎవరో లెట్స్ సీ. ఈ డి ఛాంపియన్స్ క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టడానికి 5గురికి మాత్రమే ఛాన్స్ ఉంది. మీ టీం నుంచి 5గురు, మీ టీం నుంచి 5గురు క్వార్టర్ ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఫస్ట్లీ జడ్జెస్ ఎవరి సైడ్ స్టార్ట్ చేయమంటారు? సుధీర్ అండ్ రష్మి. సో సుధీర్ అండ్ రష్మి మీ టీంలో మొత్తం 7గురు ఛాంపియన్స్ ఉన్నారు. 7గురు ఛాంపియన్స్ లోంచి 5గురికి క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళే అవకాశం ఉంది. నేను రిజల్ట్స్ మాత్రమే చెప్పగలను. ఫైనల్ డెసిషన్ యాజ్ అ టీమ్ లీడర్స్ సుధీర్ అండ్ రష్మి మీ చేతుల్లో ఉంటుంది. ఓకే, సో ముందుగా 7గురు ఛాంపియన్స్ ని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. సో సుధీర్ అండ్ రష్మి టీం నుంచి 7గురు ఛాంపియన్స్ క్వాలిఫైర్ 2 దాకా వచ్చారు. 7గురులోంచి 5గురు మాత్రమే క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతారు. ఓవరాల్ గా వీళ్ళ టీం తరఫు నుంచి ఈ క్వాలిఫైర్ 2 కూడా దాటుకుని క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెడుతున్న ద ఫస్ట్ ఛాంపియన్ ఫ్రమ్ సుధీర్ అండ్ రష్మి టీం, ఇట్స్ పీయూష్. కంగ్రాచులేషన్స్ పీయూష్, వెల్కమ్ టు క్వార్టర్ ఫైనల్స్. ది నెక్స్ట్ ఛాంపియన్, కంగ్రాచులేషన్స్ తేజస్విని, వెల్కమ్ టు ద క్వార్టర్ ఫైనల్స్. క్వాలిఫైర్ రౌండ్స్ దాటుకుని క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెడుతున్న ద నెక్స్ట్ ఛాంపియన్ ఇస్ జతిన్. కంగ్రాచులేషన్స్ జతిన్, వెల్కమ్ టు ద క్వార్టర్ ఫైనల్స్. నెక్స్ట్ ఛాంపియన్ క్వాలిఫైర్స్ దాటుకుని క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెడుతున్నది రాజు. వెల్కమ్ టు ద క్వార్టర్ ఫైనల్స్. ఈ 3 ఛాంపియన్స్ మిగిలారు. సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి ప్లీజ్.
నలుగురు ఆల్రెడీ క్వార్టర్ ఫైనల్స్ కి కన్ఫర్మ్ అయ్యారు, ముగ్గురు మాత్రం మిగిలారు. ఈ ముగ్గురులో డెసిషన్ ఇస్ యువర్స్. ఏ ఒక్కళ్ళు వాళ్ళతో పాటు క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తారు, ఏ ఇద్దరు ఇక్కడి నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇట్స్ డెఫినెట్లీ డిఫికల్ట్ డిసిజన్ యాజ్ టీమ్ లీడర్స్, బట్ మోర్ దెన్ అస్ ఇప్పుడు మన ముందు ఉన్న ముగ్గురులో ఒకరికే సేఫ్ జోన్ లో పెట్టడం కుదరతది కాబట్టి కాంగ్రాచులేషన్స్. కేశవి. బాబీ అండ్ ఐశ్వర్య ఎన్ని అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు ఇచ్చినా చాలా చక్కగా ఉండేది. అండ్ ఉన్న వాళ్ళందరిలో మోస్ట్ క్లోజెస్ట్ పర్సన్ నాకు ఐశ్వర్య. ఇస్ అ వండర్ఫుల్ గర్ల్, వెరీ పాజిటివ్, వెరీ క్లారిటీ ఉన్న వ్యక్తి. అండ్ అలాంటి వ్యక్తి నవ్వుతో ఈ పొజిషన్ ఇక్కడ దాకా ఉంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. I'm happy. Last season I stood in the finale. I'm going happily. Thank you for sending me. I'm not feeling bad. Whoever is here, one day we all have to go. And we have already proved in the last seasons. We all were the finalists. వెరీ గుడ్. అండ్ ఇలాగే చాలా మందిని ఇన్స్పైర్ చేయండి. I just want to call Sukhu on stage. Yes, definitely. ప్రియమణి గారు, You really have that sportsman spirit, and that's what will take you far. Keep going like this, my dear. I will definitely miss you. So you really have a bright future, my dear. I wish you both all the very best. You're a fabulous dancer, Bobby. ikkada varaku vachavante you already a champion. You fought your way through wild card lo vachi you're standing here ante you're already a winner. Jittu, such wonderful choreography. Meer kuda dance chesaru. You entertained us so much. So all I would say is I will miss the both of you, and especially I'd miss Bobby. పూర్ణ గారు, You're a beautiful dancer, but don't forget you're hot also, because that is also your trend, Aishu. Sukhu, you are going to be a great choreographer, no doubt about it. All the best, Bobby. Long way to go. And Jittu Master, all the best, Jittu Master. మాస్టర్. సుక్కు మాస్టర్. ఇప్పుడు నీ గ్రూప్ నుంచి టీవీలో డాన్సర్ అయ్యావు, తర్వాత ఇప్పుడు కొరియోగ్రాఫ్ అయ్యావు. దీని తర్వాత నీ ఎక్కడ పోతావు? మూవీ కొరియోగ్రాఫర్ అవుతా మాస్టర్. సూపర్. ఇప్పుడు మీరు వచ్చి సోలో చేస్తున్నావు వైషు. దీని తర్వాత నీ ఎక్కడ పోతావు? Movie assistant. సీరియస్లీ ఆ టాలెంట్ ఉంది. బాబీ, ఇప్పుడు నువ్వు ఏమవుతావు? ఇక్కడే అంటే ఇక్కడే కొరియోగ్రాఫర్ గా వస్తున్నాం. సూపర్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ డి ఛాంపియన్స్. అండ్ ఇక ఇప్పుడు ఆది అండ్ వర్షిని, మీ టీమ్ లో కూడా 7 ఛాంపియన్స్ ఉన్నారు. వీళ్ళలోంచి 5 మాత్రమే క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతారు. కెన్ వి హ్యావ్ ఆల్ ది 7 ఛాంపియన్స్ ఆన్ స్టేజ్? ఆది అండ్ వర్షిని, మీ టీమ్ లో ఉన్న ఈ 7 ఛాంపియన్స్ లోంచి ఈ క్వాలిఫైయర్ రౌండ్స్ దాటుకుని క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెడుతున్న ఆ మొట్టమొదటి ఛాంపియన్. కంగ్రాచులేషన్స్ సోమేష్, వెల్కమ్ టు ద క్వార్టర్ ఫైనల్స్. క్వాలిఫైయర్ రౌండ్స్ దాటుకుని క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెడుతున్న మరో ఛాంపియన్. కంగ్రాచులేషన్స్ శివమణి, వెల్కమ్ టు క్వార్టర్ ఫైనల్స్. నెక్స్ట్ ఛాంపియన్. కంగ్రాచులేషన్స్ ప్రదీప్, వెల్కమ్ టు ద క్వార్టర్ ఫైనల్స్. మరో ఛాంపియన్. కంగ్రాచులేషన్స్ ప్రభుదేవా, వెల్కమ్ టు ద క్వార్టర్ ఫైనల్స్. ఆది అండ్ వర్షిని, కెన్ వి హ్యావ్ అస్? సో ఆది అండ్ వర్షిని, ఈ ముగ్గురులోంచి ఒకళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది వాళ్ళతో పాటు క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంటర్ అవడానికి. సో డెసిషన్ మీది. ముగ్గురులోంచి ఒకళ్ళకి ఇంకో ఛాన్స్. ఇప్పుడు ఆపోజిట్ టీమ్ కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి, రైట్? సో choosing one among them it's really difficult, but we have to choose one because the show has to move on. Me and Adi both decided this. Congratulations, Mansi. సారీ పండు అండ్ అక్సా, పర్ఫామ్ చేసిన ప్రతిసారి ది బెస్ట్ అని మీరు ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. ప్రియమణి గారు, పండుని నేను వేరొక లాంగ్వేజ్ వేరొక షోలో చూశాను. అప్పుడు చూసిన పండుకి ఇప్పుడు చూస్తున్న పండుకి సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. పండు, యు ఆర్ హియర్ నౌ. మై స్వీట్ హార్ట్ అక్సా, you are a fabulous dancer. I've been saying that from season 10. Appudu chusina Aksaki, ippudu chustunna Aksaki, the only difference is I think you've grown a little taller. You're talking more, you're more confident now, and ilage continue avvali ani korukuntunnanu, and wish you both all the best. పూర్ణ గారు, పండుకి చాలా ఫ్యాన్స్ ఉంది. అమ్మో, రియల్లీ మామూలు కాదు. అది నేను ఒకటి పండు, యూ షుడ్ బి ప్రౌడ్ దాట్ ది ఛాంపియన్స్ కి 3 స్టెప్స్ సిగ్నేచర్ స్టెప్స్ ఇచ్చేసి యూఆర్ గోయింగ్ ఆఫ్. పసలేదు పండు. ఏంటి పండు, సీరియస్లీ
బట్ పండు యువర్ వెరీ గుడ్. అండ్ ఆది గారు జబర్దస్త్ లో పండుకి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. యా షూర్, మీకు కూడా. నాకా? Pandu, all the best, Pandu. Thank you so much, ma'am. And Aksa, as Priya said, you also come into mine also. And I'm also a big fan of your swings, Zara. But inkoka Aksa ne nenu ippude chusaru classical performance lo. That confidence is there with you. So keep going. All the best. Master? అది సింగ్ సార్ చూడలేదు. ఐ సా దట్ ఈ సాంగ్ చూశాను. అక్కడ మీకు కొద్దిగా నీ వేరియేషన్ ఇచ్చా చూసావా ఎక్స్ప్రెషన్ లో, సూపర్ అది. అందుకోసం నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. పండు మాస్టర్, నువ్వు వచ్చి గాలి లాగా, ఏంటి గాలి పోతూనే ఉన్నావురా, అర్థమైందా? ఈ గాలి ఒకసారి సైక్లోన్ గా మారి తుఫాన్ లాగా మారాలి. మారుతావురా, నాకు తెలుసు. ఏంటంటే ఆ ఎంటర్టైనర్ పేరు ఉంది కదా, అది తీయడం చాలా కష్టం. అది నీ దగ్గర వచ్చిందిరా, హ్యాపీరా రే. ఓకే, హ్యాపీగా వెళ్ళండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది బోత్ ఆఫ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అందరు చాలా సపోర్ట్ చేశారు నాకు. స్పెషల్ థ్యాంక్స్ టు ద జడ్జెస్ అండ్ కంటెస్టెంట్స్ కి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ ఈ స్టేజ్ కి. నా లైఫ్ చాలా చేంజ్ అయింది, నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ నుండి. ప్లీజ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇక్కడికి రావడానికి నేను ఎక్కితే చాలు అనుకునేవాడిని చిన్నప్పుడు. చాలా రోజులు వెయిటింగ్, ఇక్కడ వరకు వచ్చినందుకు కూడా ఫుల్ హ్యాపీ. పండు, డీలో ఎప్పుడు ఛాన్స్ వచ్చిందో నా స్టడీస్ అన్ని వదిలేసి డీలోకి వచ్చాను. ఎప్పుడైతే దీంట్లోకి వచ్చానో ఇదే ఇంకా నాకు లైఫ్ అని నేను ఫిక్స్ అయ్యి వచ్చాను ఇటువైపు. అలానే ఈ జర్నీ నాకు ఇప్పుడు ఎమోషనల్ ఎందుకు అవుతుందంటే ఇదే నా లాస్ట్ సీజన్ అవ్వచ్చు అంటే యాజ్ ఏ కంటెస్టెంట్ గా. ఎందుకు అదలా చెప్తున్నారా పండు? నువ్వు ఆల్వేస్ వెల్కమ్ రా రే. ఏంట్రా నువ్వు నీకోసం వెయిటింగ్ రా చాలా మంది. నువ్వు వదలకూడదులా చెప్పకూడదు పండు. ఫస్ట్ టైం తను వచ్చినప్పుడు సెకండ్ టైం వస్తాను అనుకోలేదు, బాధపడ్డాడు, వెళ్ళాడు. కానీ కట్ చేసి సెకండ్ టైం వచ్చాడు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాధపడతాడు. థర్డ్ టైం వచ్చాడు, మరి థర్డ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ అదే చేస్తున్నావు. ఎందుకు బాధపడుతున్నావు? మళ్ళీ ఇంకోసారి రావడానికి. అండ్ ఇంకోటి మ్యామ్, కంటెస్టెంట్లు అంటే నేను డీ ఛాంపియన్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు క్లోజే. కాకపోతే ఈసారి నాకు కొద్దిగా మాస్టర్లు మరీ ఎక్కువ క్లోజ్ అయిపోయారు. ఈ లాక్డౌన్ కూడా బాగా హెల్ప్ అయింది మాకు కలవడానికి. మెయిన్ వీళ్ళకంటే నేను వాళ్ళని మిస్ అవుతానేమో ఈ టైంలో. మేబీ నెక్స్ట్ సీజన్ కానీ ఉంటే మళ్ళీ ఆ మాస్టర్లుగా అక్కడే కూర్చొని కోరుకుంటున్నాను. ఇక్కడ వద్దు, వాళ్ళందరినీ కొద్దిగా స్టేజ్ మీద తీసుకొస్తే వాళ్ళతో పాటు మేము అందరం కలిసి డాన్స్ చేసి ఒక మాస్టర్గా వెళ్ళిపోతాం బయటికి. సో క్వాలిఫైయర్స్ ఇక్కడతో ఫినిష్ అయింది. నెక్స్ట్ వీక్ క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టబోతున్నాం. సో క్వార్టర్ ఫైనల్స్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మీరందరూ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఆల్ ద ఛాంపియన్స్ హియర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ టీమ్ లీడర్స్ అండ్ ఛాంపియన్స్. నెక్స్ట్ వీక్ క్వార్టర్ ఫైనల్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై, గుడ్ నైట్, థ్యాంక్ యూ.